అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతలను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసలను అరికడతామని, దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు. అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు. 1861లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసినప్పటి బైబిల్ను చేతపట్టుకొని ఆయన దీనిని పూర్తి చేశారు. ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్ధిల్లుతుందని, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ గౌరవం పొందుతుందని చెప్పారు. ఎవరూ తమను అలుసుగా తీసుకోలేరని, అందరికీ అసూయ కలిగించే ప్రస్థానం సాగిస్తామని తెలిపారు. అమెరికా ఫస్ట్ అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానం నిలబెడతానని ప్రతిజ్ఞ చేశారు. And be respected again all over the world. We will be the envy of every nation, and we will not allow ourselves to be taken advantage of any longer. During every single day of the Trump administration, I will very simply put America first. Our sovereignty will be reclaimed. Our safety will be restored. The scales of justice will be rebalanced. The vicious, violent, and unfair weaponization of the Justice Department and our government will end. And our top priority will be to create a nation that is proud, prosperous, and free. From this day, ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పలుమార్లు తమ స్థానాల్లో నుంచి లేచి నిల్చొని కలతాల ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. వైభవంగా జరిగిన ఈ వేడుకను తిలకించడానికి అమెరికా మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా, బుష్, క్లింటన్లు వచ్చారు. వారిని చూస్తూనే సభలో కారాతల ధ్వనులను మార్మోగాయి. తెలుగు మూలాలున్న ఉషను వివాహం చేసుకున్న జేడీ వాన్స్ అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవానా ఆయన చేత ప్రమాణం చేయించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. అధ్యక్షుడు ప్రమాణం చేస్తున్నప్పుడు భవనం వెలుపల శతఘ్నులు పేల్చారు. కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు బెల్ట్ కుప్నెర్ పాల్గొన్నారు. వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనం వరకు ట్రంప్ తొలుత ర్యాలీగా వచ్చారు. అత్యంత శీతల వాతావరణం కారణంగా ముందే నిర్ణయించిన మేరకు ప్రమాణ వేడుకలను క్యాపిటల్ భవన్ లోపలే నిర్వహించారు. అట్టహాసంగా జరిగే వేడుకలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ట్రంప్ అభిమానులు చివరకు ప్రత్యక్ష ప్రసారంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకరోజు ముందుగానే వాషింగ్టన్కు చేరుకున్న ట్రంప్ తొలుత ఓ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జో బైడెన్ దంపతులు ట్రంప్ దంపతులకు సాంప్రదాయం ప్రకారం తేనేటి విందులిచ్చారు. విందు తర్వాత ట్రంప్, బైడెన్ తమ అర్ధాంగులతో కలిసి క్యాపిటల్ భవన్కి చేరుకున్నారు. ట్రంప్నకు సాంప్రదాయబద్ధంగా లేఖ రాశారా అని విలేకరులు ప్రశ్నించగా అవునని బైడెన్ బదులిచ్చారు. దానితో ఏముందని ప్రశ్నిస్తే అది తమకు ట్రంప్నకు మధ్యనున్న విషయమని అన్నారు. అంతకుముందు కమలా హారిస్ దంపతులు, నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు స్వాగతం పలికారు. I don't think they will. I don't think they can be. They're very straight up. Why don't you take that and go over here? Could you get him over here, not on the side angle? Do you mind? Just go right over here with your friends. Its protection against invasion based on the current crisis at the southern border. It invokes various executive powers relating to the ongoing invasion at the southern border. Mr. President, what makes you confident that those are not going to be blocked by the courts? Office of President of the United States.
కార్యక్రమంలో వివిధ దేశాల నేతలు, భారత్ తరపున ప్రత్యేక దూతగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్లతో పాటు టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోచెస్, మేటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టిక్టాక్ సీఈఓ షోజీ చూ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రియా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఆయన పదవీకాలం ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయడమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజల నినాదాల మధ్య ట్రంప్ ఒక్కో డాక్యుమెంట్పై సంతకం చేస్తూ వెళ్లారు. బైడెన్ కాలం నాటి 78 కార్యనిర్వాహక చర్యలను తొలగించడం సహా అనేక అంశాలను ట్రంప్ సంతకం చేసి ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు కవర్ చేశాయి. ఇది గత ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. పరిపాలనా ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి నియంత్రణను కలిగి ఉన్నంత వరకు బ్యూరోక్రాట్లు కొత్త నిబంధనలను జారీ చేయకుండా నిరోధించే రెగ్యులేటరీ ఫ్రీజ్, పరిపాలనా లక్ష్యాలు స్పష్టంగా వచ్చే వరకు అన్ని అత్యవసరం కాని నియామకాలను నిలిపివేసే ఫెడరల్ నియామకాలపై ఫ్రీజ్తో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. Please raise your right hand and repeat after me. I, Donald John Trump, do solemnly swear I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute that I will faithfully execute the office of President of the United States the office of President of the United States and will, to the best of my ability, and will, to the best of my ability, preserve, protect, and defend preserve, protect, and defend the Constitution of the United States. the Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. Protection against invasion based on the current crisis at the southern border. It invokes various executive powers relating to the ongoing invasion at the southern border. Mr. President, what makes you confident that those are not going to be blocked by the courts? I don't think they will. I don't think they can be. They're very straight up. Why don't you take that and go over here? Could you get him over here, not on the side angle? Do you mind? Just go right over here with your friends. Its protection against invasion. అమెరికన్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన కాస్ట్ ఆఫ్ లివింగ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులపైన ట్రంప్ సంతకం చేశారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య వివాదాస్పదంగా మారింది. అదనంగా భావ ప్రకటన స్వేచ్ఛను పునరుద్ధరించడం, ప్రభుత్వ సెన్సార్షిప్ని నిరోధించడం, అలాగే రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆయుధీకరణను అంతం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు ఆదేశాలనిచ్చారు. కార్యనిర్వాహక ఉత్తర్వులను అంగీకరిస్తూ శ్వేత సౌధం సైతం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన పెన్నులను జనంలోకి విసిరారు.